12 డేస్‌లో 1.3 కేజెస్ తగ్గాను. అది కూడా ఫ్యాన్సీ డైట్స్ లేకుండా. ఎలా అంటే, హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ వెల్వెట్. ఇవాళ మనం డే 12 రియాలిటీ చెక్‌కి వచ్చేసాం. ఈ మధ్య వీడియోస్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది. అది నాకు అర్థమవుతుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్, పెయిన్ వల్ల అలా జరిగిందనమాట. కానీ ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసాను. ఇక నుంచి పక్కా కన్సిస్టెన్సీ రోజు వీడియోస్ తీసుకొస్తాను. అండ్ ఒక చిన్న అప్డేట్, నిన్నటి వాకింగ్ వీడియో ఇవాళ వస్తుంది. ఓకేనా? 2 రోజులు గ్యాప్ వచ్చిందని నేను పూర్తిగా ఆగిపోలేదు. కొంచెం రిలాక్స్ అయ్యాను అంతే గైస్. ఓకే. జర్నీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు మీకొక సర్ప్రైజ్ చెప్పాలా? ఈ 12 డేస్‌లో నేను ఆల్మోస్ట్ 1.3 కేజెస్ తగ్గాను. నాకే నమ్మకం రాలేదు. ఫ్యాన్సీ డైట్స్ లేవు, డేంజరస్ ఫాస్టింగ్స్ లేవు, ఓవర్ హెవీ వర్కౌట్స్ కూడా లేవు. జస్ట్ డైట్ అండ్ వాకింగ్ మాత్రమే. ఇవాళ కొంచెం లేజీగా అనిపించింది. ఇవాళ వదిలేద్దామా అనుకున్నాను. బట్ అయినా సరే వెళ్ళాలి, పార్క్‌కి వెళ్ళాలి, చెయ్యాలి అని కొంచెం ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దామని అనుకున్నాను. కానీ లాస్ట్‌కి 8K స్టెప్స్‌తోనే ముగించేసాననమాట. సో, ఆగకుండా ముందుకు వెళ్ళాను అండ్ 8K స్టెప్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను గైస్. ఇక ఆల్మోస్ట్ ఇంటికొచ్చేసరికి ఒక 1 అవర్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ మోటివేషన్. ఇవాళ మోటివేషన్ వచ్చేసి, మనం ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేం. కానీ ఫోన్ మాత్రం మనం లేకుండా ఉండగలదు. ఇదే రియాలిటీ చెక్ కదా! నా మోటివేషన్ కనుక మీకు నచ్చితే గురుదక్షిణగా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? షేర్ కూడా చేసేయండి. అండ్ ఈ ఎడిటింగ్ ఎలా ఉంది, ఏంటి, నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కొంచెం చూసి కమెంట్ చేయండి. మీ కమెంట్స్‌కి నేను నేర్చుకుంటాననమాట. ఒకవేళ ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ అనేది తెలుస్తుంది నాకు కూడా. సో, అందుకే అడుగుతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. కామెంట్ మాత్రం కంపల్సరీ. ఓకేనా? సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఉంటాను.